వెల్కమ్ టు యూటీవీ. నేను ఎంఎన్ఆర్. నెల్లూరు కేంద్రంగా కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యల దుమారం కొనసాగుతూనే కనిపిస్తోంది. కూటమి అగ్రనేతలంతా ఈ సమస్యపై స్పందించారు. ఒకరి తర్వాత ఒకరు ట్వీట్లు చేశారు. కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్పై కేసు నమోదు చేశారు పోలీసులు. తనను అగౌరవపరిచేలా వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డిపై నిన్న ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కొవ్వూరు పోలీస్ స్టేషన్లో 4 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. BNS 74, 75, 79, 296 సెక్షన్స్ కింద కేసులు నమోదు చేయడంతో పాటు నోటీసులు కూడా జారీ చేసి విచారణకి పిలవనున్నారు. అయితే ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్న కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ టర్న్ తీసుకుంటున్నాయి. రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి తీవ్రంగా ఖండించారు ఈ అంశంపై. వైసీపీ నాయకులకు మహిళలను కించపరచడం అలవాటుగా మారిపోయిందని ఆమె వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లోపల బయట మహిళను వ్యక్తిత్వ హననం చేయడం వైసీపీకి అలవాటు అయిపోయిందని ఎద్దేవా చేశారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మహిళలను అవమానించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన తల్లికి భార్యకి చూపించాలని ఘాటుగా విమర్శించారు పురంధేశ్వరి. అసలు పురంధేశ్వరి గారు ఏమన్నారో ఒకసారి విందాం. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అంటూ విశ్వసిస్తూ వస్తున్నటువంటి సంస్కృతి మనది. అదేవిధంగా మహిళలకి పెద్దపీట వేస్తూ వారిని గౌరవిస్తూ వస్తున్నటువంటి భారతీయ సాంప్రదాయం మనది. దానికి భిన్నంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు వారు ప్రశాంత్ రెడ్డి గారి పట్ల చేసినటువంటి వ్యాఖ్యల్ని నేను గట్టిగా ఖండిస్తున్నాను. వైఎస్ఆర్సీపీ నాయకుడికి మహిళల్ని కించపరచడం అనేది అలవాటుగా మారినటువంటి విషయం. అమరావతిలోని మహిళల్ని మనం నోటితో కూడా చెప్పలేనటువంటి భాషలో వారిని కించపరచడం, అదేవిధంగా శాసనసభలో ఉన్నటువంటి మహిళల్ని శాసనసభ వెలుపల ఉన్నటువంటి మహిళల్ని సైతం వ్యక్తిత్వ హననం చేయడం మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ఈ రకంగా మహిళల్ని కించపరుస్తూ అవమానపరుస్తూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవి సభ్య సమాజం ఆమోదించనిది, స్వాగతించనిది అని చెప్పి వారికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారికి నేను చెప్పేటువంటి విషయం, ఏదైతే ప్రశాంత్ రెడ్డి గారి పట్ల వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని ఒక్కసారి వారి తల్లి గారికి వారి భార్య గారికి చూపమని చెప్పి నేను చేసినటువంటి అభ్యర్థన. వారు కనుక దాన్ని ఆమోదించినట్లయితే, వారి ప్రసన్న కుమార్ రెడ్డి గారి భాషను కనుక ఆమోదించినట్లయితే ఇప్పుడు నేను చేసేటువంటి డిమాండ్ని వెనక్కి తీసుకుంటానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నా డిమాండ్ ఏమిటంటే, ఎటువంటి షరతులు లేకుండా ప్రశాంత్ రెడ్డి గారికి బాహాటంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు క్షమాపణలు చెబుతూ వారు చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పి నేను వారికి తెలియజేస్తున్నటువంటి విషయం. రైట్. ఇదే అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. ఆయన ట్విట్టర్ వేదికగా తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ పూర్తి స్థాయి ఘటన పైన ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిపై వైసీపీ ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరం, దీనిని ఖచ్చితంగా ఖండించాల్సిందే. ఆ పార్టీ DNAలోనే ఇలాంటి పరిస్థితి ఉంది అంటూ కూడా ఆయన యొక్క ట్వీట్లో రాసుకొచ్చారు. మహిళలపై వ్యక్తిగత విమర్శలు చేసి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న మీరు మనుషులేనా? ఇది రాజకీయమా? మహిళా నాయకుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రణాళికాబద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్రలను ప్రతి పౌరుడు గమనించాలి. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయంటూ నారా చంద్రబాబు నాయుడు తన యొక్క అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఆయన చేసినటువంటి పరిష్కరిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి నారా లోకేష్ కూడా స్పందించారు. ఆయన కూడా ట్విట్టర్ వేదికగా ఆయన యొక్క అభ్యంతరాన్ని తెలియజేశారు. ఒకసారి నారా లోకేష్ చూద్దాం. వైసీపీ నాయకులకు మహిళలంటే ఎంత ద్వేషభావమా? పెద్ద చదువులు చదివితే సరిపోదు, కనీస ఇంగిత జ్ఞానం ఉండాలి. మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం నేరం, దారుణం. తల్లి చెల్లిని తరిమేసిన అధినేత జగన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకున్నట్టున్నారు వీళ్ళు. అదేవిధంగా మహిళల జోలికి వచ్చిన ఆడవారిపై అవాకులు చవాకులు పేలిన ఊరుకునేందుకు ఇది జగన్ గారి జంగిల్ రాజ్ కాదు, మహిళలకు అండగా నిలిచే ప్రజాప్రభుత్వం అంటూ నారా లోకేష్ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. ఇది ఈ అంశానికి సంబంధించినటువంటి ఓవరాల్గా ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వంలో నుండి కీలక నాయకులందరూ కూడా ఒక్కొక్కరిగా చేస్తున్నటువంటి స్పందన. అసలు ఏం జరుగుతుంది? ఏం జరిగే ఛాన్సెస్ ఉంది? నిజంగా ఈ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన పైన అరెస్ట్ చేస్తారా? ఏం జరుగుతుంది? పూర్తి స్థాయి అనాలిసిస్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ రానా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రానా, చెప్పండి, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఏం జరగబోతోంది?
ఏమన్నారు 3 రోజుల నుంచి కూడా కొవ్వూరు పంచాయతీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించింది. ఎప్పుడైతే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన దాడి జరిగిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు అనేది ఆసక్తికరంగా మారాయి. ఎందుకంటే నిన్న దాడి జరిగిన తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాడు. ఇట్లా ప్రశాంత్ రెడ్డి పైన ఆమె చెందినటువంటి అనుచరులపైన కూడా కేసు నమోదు చేయాలంటే కూడా కొన్ని పేర్లతో పాటు దాంతో అక్కడ జరిగినటువంటి కొన్ని వీడియోలు అలాగే ధ్వంసమైనటువంటి అన్ని సంబంధించినటువంటి ఫొటోస్ కానీ అవన్నీ కూడా నిన్న ఎస్పీకి ఆయన సబ్మిట్ చేయడం జరిగింది. ఆయన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒక అరగంట తర్వాత ప్రశాంత్ రెడ్డి కూడా అక్కడ ఎస్పీ కార్యాలయానికి కూడా వెళ్ళారు. ఆమె కూడా ప్రసన్న కుమార్ రెడ్డి ఇటీవల చేసినటువంటి ఆ జుగుప్సకరమైనటువంటి ఆ మాటలు ఏదైతే ఉన్నాయో నన్ను అవమానపరిచే విధంగా ఉన్నాయి, నా వ్యక్తిత్వాన్ని కానీ నా క్యారెక్టరైజేషన్ అనేది ఖచ్చితంగా జరిగింది అనేది కూడా ఆమె చెప్పింది. కాబట్టి అవంతా కూడా ఆయన మాట్లాడినటువంటి కొన్ని వీడియోలు అవన్నీ కూడా ఎస్పీ ఆఫీస్లో నిన్న సబ్మిట్ చేశారు. సబ్మిట్ చేసిన తర్వాత వెంటనే కొవ్వూరు పోలీస్ స్టేషన్లో నిన్న 4 సెక్షన్స్ కింద ప్రసన్న కుమార్ రెడ్డిపై కేసు నమోదైనట్టుగా మనకు సమాచారంతో బిఎన్ఎస్ యాక్ట్ వచ్చింది కాబట్టి కొత్తగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన పైన 4 సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. బిఎన్ఎస్ యాక్ట్ 74, 75, 79, 296 సెక్షన్స్ కింద ఆయన పైన కేసులు నమోదు చేశారు. సో ఇవాళ కానీ రేపు కానీ ఆయనకి అఫీషియల్గా పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకి పిలిపించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఈ సంఘటన పైన మనం చూసాం నిన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన జాతీయ జనరల్ సెక్రటరీ అయినటువంటి నారా లోకేష్ ఓ పక్క వాళ్ళిద్దరూ మాట్లాడడంతో పాటు మంత్రులు కానీ అలాగే అధికార ప్రతినిధులు కానీ వీళ్ళందరూ కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా నిన్న ట్విట్టర్లో స్పందించారు, ప్రెస్ మీట్లు కూడా పెట్టారు. ఇటు జనసేన పార్టీ నుంచి కూడా ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నిన్న ఒక ట్విట్టర్లోను ఫేస్బుక్లోను ఒక నోట్ని ఆయన రిలీజ్ చేశారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు మహిళలను ఉద్దేశించి వల్లభనేని వంశీ కానీ కొడాలి నాని కానీ ఇతరులు కూడా రోజా కానీ ఇతరులు కూడా చాలామంది అనేక వ్యాఖ్యలు చేశారు, అనేక రకాలుగా కూడా కించపరిచే విధంగా కూడా వాళ్ళు మాట్లాడారు. సో అదే సంస్కృతి వీళ్ళు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు అనేది కూడా ఆయన నిన్న చెప్పినటువంటి సారాంశము. తర్వాత ప్రశాంత్ రెడ్డికి దగ్గరికి ఒక ఇటు జనసేన పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఆమెను పరామర్శించారు, మాట్లాడారు. ఎందుకంటే ఇప్పుడు ఏపీ టిట్కో చైర్మన్ అయినటువంటి అజయ్ కుమార్ కూడా నెల్లూరు వాసే కాబట్టి ఆయన ప్రశాంత్ రెడ్డి నిన్న కలిసి తన సంఘీభావాన్ని కూడా ఆయన ప్రకటించినటువంటి నేపథ్యం కాబట్టి రానా ఒక విషయం చెప్పండి, ఈ రోజు నమోదైనటువంటి కేసుల సెక్షన్ల తీవ్రత ఏ విధంగా ఉంటుంది? ఇది సాధారణ సెక్షన్లేనా లేకపోతే ఏమైనా దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? అంటే 2 సెక్షన్స్ మాత్రం నాన్ బెయిలబుల్ కిందకి వచ్చే అవకాశం ఉంది. అవి స్టేషన్లో బెయిల్ వచ్చే అవకాశం లేదు. ఒకవేళ కానీ ఆ సెక్షన్స్ కింద ఆయన విచారణకు పిలిస్తే మాత్రం విచారణలో తర్వాత ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ అట్లా అరెస్ట్ చేస్తే ఆయన ఖచ్చితంగా రిమాండ్కి తరలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఇప్పుడు పరిస్థితుల్లో ఆయన ఏమైనా ముందస్తుగా బెయిల్కి వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఆయన నిన్న స్టేట్మెంట్ మొన్న మాట్లాడినప్పుడు కానీ నిన్న మీడియాతో మాట్లాడినప్పుడు మాత్రం తాను చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన సమర్థించుకుంటున్నాడు. నేను జైలుకైనా సిద్ధంగా ఉన్నాను, ఆల్రెడీ కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా జైల్లో ఉన్నాడు కాబట్టి ఆయనకు తోడుగా నేను ఉన్నాను. సో కాకాని నువ్వు సిద్ధంగా ఉన్నావు, నీకు తోడుగా ఉన్నాను అంటూ కూడా ఆయన ఏకంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే నిన్న ఇవాళ చూసుకుంటే అదే నెల్లూరు జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ప్రెస్లో మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడిన తర్వాత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని చంపడానికే ఈ యొక్క దాడి జరిగింది అంటూ ఒక సీసీ కెమెరా ఫుటేజ్ని ఆయన రిలీజ్ చేశారు. రిలీజ్ చేసి అక్కడ జరిగినటువంటి పరిణామాలతో కూడా ఆయన వివరించే పనిలో పడ్డారు. ఎందుకంటే అక్కడ వచ్చినటువంటి వారందరూ కూడా అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి నాయకులే, వేమిరెడ్డి దంపతులతో చాలా క్లోజ్గా అసోసియేట్ అయినటువంటి వారందరూ కూడా అందులో పాల్గొన్నప్పుడు కానీ అక్కడ పక్కాగా ఆయన చంపడానికి అక్కడికి వచ్చారు. అప్పటికే శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి వారి సతీమణి కూడా ఇంట్లోనే ఉన్నారు, ఆమెను కూడా బెదిరించారు. అక్కడ దాడి జరుగుతున్నటువంటి సమయంలోనే పోలీసులు అక్కడికి వెళ్ళారు. పోలీసులు అక్కడికి వెళ్ళినా కూడా అడ్డుకోలేకపోయారు, వాళ్ళందరినీ అరెస్ట్ చేయలేకపోయారు. సో ఎక్కడైనా బాధితుడు ఎవరైనా ఉన్నారంటే ఇక్కడ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డే, కానీ ఆయన మీదే మీరు ఉల్టాగా కేసులు నమోదు చేశారు. ఎక్కడ కూడా వేమిరెడ్డి ఇటు ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన దంపతులు ప్రశాంత్ రెడ్డి పైన కానీ ఆయన పైన కానీ ఆయన అనుచరుల పైన ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. కనీసం నిన్న మేము కంప్లైంట్ చేసే దాన్ని పరిగణలోకి తీసుకురాలేదు అనేది కూడా వారు చెప్తున్నటువంటి వర్షం. అయితే కొవ్వూరు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వారు చెప్తున్నటువంటి ఏంటంటే ఆల్రెడీ సీసీ కెమెరాలు మేము పరిశీలించాం, అక్కడ కొంతమందిని మేము ఐడెంటిఫై కూడా చేసాం, వాళ్ళందరూ కూడా మేము అరెస్ట్ చేస్తామనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ కూడా పరిగణలోకి తీసుకొని వారిపైన కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఇవాళ కానీ రేపు కానీ కొంతమంది అయితే కొవ్వూరు పోలీసులు
అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో చూడాలి. సో ఇటు టీడీపీ, జనసేన, మరోవైపు ఇప్పుడు ఇవాళ పురంధేశ్వరి ఎంపీగా ఉన్నారు. నిన్నటి వరకు కూడా ఆమె బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా కూడా పనిచేశారు. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మాధవ్ కూడా ఇవాళ ఛాన్స్ తీసుకున్నారు కాబట్టి ఆయన కూడా ఈ వ్యాఖ్యల్ని చాలా తీవ్రంగానే ఆయన ఖండించారు. ఇటు ప్రసన్న కుమార్కి వ్యతిరేకంగా కూడా ఆయన మాట్లాడినటువంటి నేపథ్యం కాబట్టి ఇట్లా సోషల్ మీడియాలో చూసుకున్నా ఇదే టాపిక్ ట్రెండింగ్లో నడుస్తుంది. నిన్న యాక్చువల్లీ తెలంగాణ రాజకీయాలు బాగా హాట్ టాపిక్గా ఉన్నప్పటికీ కానీ ఎక్కువ హైలైట్ అయింది మాత్రం ఈ కొవ్వూరు కొట్లాట విషయంలోనే ఎక్కువ హైలైట్ అయింది. సో చూడాలి, ఇంకా మాటలు పెరుగుతూనే ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ టీడీపీ వరకు కూడా వెళ్ళింది. మొదటగా ప్రశాంత్ రెడ్డి, నల్లపరెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి మాత్రమే వివాదం అనుకున్నారు. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు నేతలందరూ స్పందించే కొరకు ఈ వివాదం అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది అన్నారు. థ్యాంక్ యూ రానా, మీ అనాలిసిస్ అందించినందుకు. సో ఇది ఈ అంశానికి సంబంధించినటువంటి కంప్లీట్గా పొలిటికల్ టర్న్ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. కూటమికి సంబంధించినటువంటి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా, అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద స్థాయి ఉన్నటువంటి అందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా దీనిపైన స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఒక రకంగా చెప్పాలంటే కూటమి ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. చూడాలి మరి రేపు ఏం జరగబోతుందనేది. చూస్తూనే ఉండండి యూటీవీ.